అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? దినాన్ని దేవుని యొక్క వాక్య ప్రకారం మనం చూసుకున్నట్లయితే మనం ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండాలి అనేదాన్ని మనం చూసుకున్నట్లయితే దేవుడు చక్కగా చెప్తున్నాడండి. ఉపవాసం అనేది 5 అక్షరాలతో సమకూర్చబడింది అనమాట అండి. 1 ఊ, 2 పా, 3 వా, 4 సా, 5 ము. అంటే ఉపవాసం అనేదాన్ని 5 అక్షరాలతో పోల్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం అనమాట అండి. మరి ఎలా ఉండాలి మనం ఉపవాసం చేసేటప్పుడు అంటే, ఊ అంటే ఉద్యోగంగా ఉండాలండి. పా అంటే ఉద్యోగంగా పాటలు పాడాలన్నమాట అండి. వా అంటే వాయిద్యాలు వాయించాలన్నమాట. వాయిద్యాలు అంటే ఏంటండి, మన చేతితో తప్పట్లో ఘనంగా కొట్టాలన్నమాట అండి. అలాగే సా అంటే సంతోషంగా ఉండాలన్నమాట అండి. నువ్వు అంటే ముందుకు కొనసాగేవారిలాగా ఉండాలని చెప్పేసి చెప్తూ ఉంటారనమాట అండి. దేవుడిచ్చిన మహా ఉచితమైన బట్టి ఉపవాసం చేసేటప్పుడు ఉజ్జీవంగా ఉండాలి తప్ప నీరసంగా ఉండకూడదండి. మన ముఖాన్ని వికారము చేసుకోకూడదండి. మనం ఉపవాసం చేస్తున్నామని చెప్పేసి ఎవరు కూడా అనుకోకూడదనమాట అండి. సర్వశక్తి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కనుక మనమందరము కూడా ఉపవాసం చేసేటప్పుడు యాక్టివ్గా ఉండాలి, అన్యాక్టివ్గా ఉండకూడదు అనమాట అండి. ఉల్లాసంగా ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి తప్ప నీరసంగా అనేది ఉండకూడదు అనమాట అండి. సంతోషంగా తప్పట్లు కొట్టాలి, ఆనందంగా తప్పట్లు కొట్టాలి, సంతోషంగా హాయిగా ఉపవాసం చేస్తున్నట్టు ఉపవాసం చేసే వరకు కూడా తెలియకుండా ఉండే విధంగా మనము ఉండాలన్నమాట అండి. అంటే మనం ఉపవాసం చేసామనుకోండి, మనం ఉపవాసం చేసామా మనకే తెలియకుండా అలా ఉపవాసము చేయాలన్నమాట అండి. ఇది ఇలా జరగాలంటే ముందుగానే దేవుణ్ణి ప్రార్థన చేసి అడగాలి. ప్రభువా, నేను ఉపవాసం చేయాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నాను, నాకు శక్తినివ్వండి, మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి అని చెప్పేసి దేవుని విశ్వాసంతో ప్రార్థన చేసి అడిగితే సర్వశక్తి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు అనమాట. ఉపవాసం చేయాలా చేయకూడదని చెప్పేసి దేవుడు మాట తీసుకుని మనం ఉపవాసం చేస్తున్నట్లయితే చక్కగా మన ఉపవాసం చేసినట్టే, లేకుండా దేవుడు మంచి శక్తితో మనల్ని నింపుతాడనమాట అండి. కాబట్టి దేవుడి ఇచ్చిన మహా ఉచితమైన బట్టి మనందరం కూడా ఉపవాసం చేసేటప్పుడు చక్కగా దేవుణ్ణి విశ్వాసంతో ప్రార్థన చేసి 1-10 సార్లు ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి ఉపవాసం చేసినట్లయితే ఉపవాసం ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదంలో దేవుడు మనం దయచేస్తూ ఉంటాడు అనమాట అండి. ఉపవాసం చేయడం ఒంటికి మంచిదే, ఇంటికి మంచిదే, అన్నిటికి మంచిదే. కానీ ఉపవాసం చేసే శక్తి ఉంటేనే మనం ఉపవాసం చేయాలి తప్ప ఉపవాసం చేసే శక్తి లేకపోతే మనం ఉపవాసము చేయవలసిన అవసరము లేదనమాట అండి. చేస్తే కరెక్ట్గా ఉపవాసం చేయాలి, లేకపోతే మౌనంగా ఉండిపోవాలన్నమాట అండి. ఉపవాసం చేస్తున్నామని చెప్పేసి దేవునికి వ్యతిరేకంగా ఉపవాసం చేస్తే దానివల్ల ఏమాత్రం కూడా ఉపయోగము లేదనమాట అండి. కాబట్టి మనం చేయగలిగితే చేయాలి, లేకపోతే మామూలుగా ప్రార్థన చేసుకున్న కార్యాలు జరుగుతూ ఉంటాయన్నమాట అండి. దేవుడికి తెలుసు మనం ఏ విధంగా ఉన్నాం, ఎలా జీవిస్తూ ఉన్నాం, మన ఇంట్లో శక్తి ఉందా, బలం ఉందా, ఆరోగ్యంగా ఉన్నామా, ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు అనమాట అండి. లేదంటే నేను ఉపవాసం ఖచ్చితంగా చేయాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉంటే చక్కగా దేవుని నామంలో ప్రార్థన చేసి అడిగితే దేవుడు మనకి శక్తినిచ్చి ఉపవాసం చేసే శక్తిని మనకి ధారాళంగా దయచేస్తారనమాట అండి. మరి ఏమైనా ఆలోచన చేసుకుంటున్నారండి? ఉపవాసం చేసేటప్పుడు యాక్టివ్గా ఉండి దేవుని నామహిమాత్మే జీవించే ఆలోచన కలిగి ఉన్నారా? ఉపవాసం ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదంలో పొందుకుని హాయిగా జీవించాలని చెప్పేసి ఆలోచన కలిగి ఉన్నారండి? ఏమంటారు? మీ ఆలోచన మీదే. యవనస్తులు మీరు ఏదైనా చేయగలరు అన్నమాట అండి. ఉపవాసం చక్కగా చేసే శక్తి మీలో దేవుడు ఇస్తూ ఉంటాడు మీకు. కనుక మీరు ఉపవాసం చేస్తే మంచిదే, ఉపవాసం చేయడానికి ప్రయత్నించండి. అలాగే చిన్నపిల్లలు ఉంటారు, వృద్ధులు ఉంటారు, పెద్దలు ఉంటారు. వాళ్ళు కొంతమంది శక్తి లేకపోవచ్చు, కొంతమందికి శక్తి ఉండొచ్చు. శక్తి లేని వాళ్ళు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. కానండి, ఎవరైతే ఉపవాసం చెయ్యగలను అని చెప్పేసి పట్టుదల కలిగి ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉపవాసం చేసి ఉపవాసం ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదంలో సంపాదించుకునే స్థితిని కలిగి ఉండాలన్నమాట అండి. మరేమంటారండి? నేను దేవుని అడిగి ఉపవాసం చేస్తానండి, చక్కగా ఉపవాసం చేసి ఆ ఉపవాసం ద్వారా రావాల్సిన దీవెన ఆశీర్వాదంలో దేవుని నామల మీద పొందుకుంటాడని చెప్పేసి ఎవరైతే అంటారో అందరూ కూడా తల్ల వంచండి, ప్రార్థించండి. మహాపరిషుని పరలోకపు తండ్రి, నీ ఘనమైన పదం లెక్కలని స్తుతిస్తుందా. ఉపవాసం చేసినప్పుడు ఎలా ఉండాలని మాట్లాడాలి తండ్రిస్తుండవు, ఒక్క మాటలో చెప్పాలని తండ్రిస్తుండవా, అన్ని విషయాలు కూడా తండ్రి ఉజ్జీవంగా ఉండాలి తండ్రి, యాక్టివ్గా ఉండాలి తండ్రిస్తుందా, సంతోషంగా ఉండాలి తండ్రి మీరు మాట్లాడారు.
ఉపవాసం చేసినట్టు దాన్ని ఎవరికి తెలియకూడదు, రహస్యంగా చేయమని తండ్రి మీరు చదివించారు దాన్ని నీకు వందనాలు. కనుక దాని యొక్క తండ్రి ఈ దినాన్ని దాన్ని మీరు ఇచ్చిన ఉచితమైన కృపను బట్టి ప్రతి ఒక్కరూ ప్రభావ నిన్ను అడిగి తండిస్తున్న ప్రభావ ఈ నామాల విశ్వాసంతో ప్రార్థన చేసుకుని ఉపవాసం చేసి తండిస్తుంటావు. నీ పిలుపుని అందుకుని ఉపవాసం చేసి చక్కగా తండ్రి ఉపవాసంలో రావాల్సిన దీవిని ఆశీర్వాదాలను సంపాదించుకుని హాయిగా జీవించి మంచి ఆరోగ్యంగా జీవించి నీ రాజ్య వారసులుగా జీవించే యోగ్యతను సంపాదించిన కృప ప్రతి ఒక్కరికైనా దయచేయని ప్రార్థిస్తున్నాం ప్రభు. నీకు వందనాలు. మరి నీ చిత్త ప్రకారం తండిస్తుందో యవనస్తులు ప్రత్యేక రీతికి దీవించండి. యవనస్తులు ఉపవాసం చేస్తాను ప్రభావ వాళ్ళకున్న సమస్యను తొలగించుకుని తండ్రి మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవించే యోగ్యతను దయచేయండి. చిన్నలు పెద్దలు యవనస్తులు ప్రభావ పిల్లలు పెద్దలందరూ కూడా దీవించి ఆశీర్వదించి ఎవరికి కావాల్సింది ఎవరికి దయచేసి చక్కగా ఎవరైతే ఉపవాసం చేయాలని ఆశ ఆలోచన కలిగి ఉన్నారో వారందరూ కూడా దీవించి ఆశీర్వదించి వారికి మంచి శక్తిని దయచేయమని మా ప్రభుత్వాన్ని యేసుక్రీస్తు ప్రశ్నలో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. దేవుని ఆశీర్వాదం మీకు తోడుకున్నాను కాక. ఆమె దేవుడిచ్చిన మహాఉచితమైన కృపను బట్టి మనందరం కూడా దేవుని పిల్లలు కనుక చక్కగా దేవుని అడిగి చక్కగా మనం దేవుని పిలుపుని అందుకుని చక్కగా ఉపవాసం చేసి చక్కగా మనకున్న సమస్య నుండి తొలగించుకుని భూమి మీద మంచి ఆరోగ్యం కలిగి హాయిగా జీవిద్దామండి. ఏమంటారు? మీ ఆలోచన మీదే. 100% కూడా దేవుని నామములో ప్రార్థన చేయండి. దేవుడి పిలుపుని అందుకోండి, ఉపవాసం చేయండి, భూమి మీద హాయిగా జీవించండి. ఏమంటారు?